పేరు బాలకోటి, మాది నల్గొండ జిల్లా. ఇక్కడ గత ప్రభుత్వాలు చేసిన తప్పే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్, కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కూడా అదే విధానంలో అదే పొగడతూనే వెళ్తుంది. మేము అసలు ఆ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థని పక్కన పడేసేనని ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారం ఉన్న ఈ ప్రభుత్వమే గతంలో విమర్శించారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, మీరు ఆ రోజు ఆ ప్రభుత్వానికి విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అన్నారు కదా. మీరు వచ్చి 6 నెలలైంది, ఇప్పుడు దాకా ఒక విద్యాశాఖ మంత్రిగా ఎవరైనా నియమించారా? ఎందుకు ఇప్పుడు దాకా మీ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి మీ దగ్గర అంటే ఈ విద్యా వ్యవస్థని గత ప్రభుత్వం ఎలా చేసిందో ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగానే పక్కన పడేసింది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా, ఏ గవర్నమెంట్ వచ్చినైనా ఏదంటే ఒకటే రైతు బంధు అంటారు, ఒకటే రైతు బీమా అంటారు. ఇదే తప్ప ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే అసలు ఈ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ రావడానికే ఈ నిరుద్యోగులు, ఈ విద్యార్థులు ఆ రోజు ఇదే గవర్నమెంట్, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో వచ్చిన వ్యక్తులు, ఈ నాయకులే ఆ రోజు నిరుద్యోగులు మీకు జాబులు మీరు ఒక్క 30 రోజులు బుక్కులు పక్కన పడేసి మీరు రండి మాతో రోడ్ల మీదకి రండి అని బస్సుల యాత్రలు కానీ రోడ్ల మీద కానీ ధర్నాలు కానీ ఈ విధంగా చేపించి ఈ ప్రభుత్వము అధికారంలో వచ్చింది. సరే, ఆ విధంగానే మేము నిరుద్యోగులం, విద్యార్థులం, మా భవిష్యత్తులు మారుతాయేమో. ఆ ప్రభుత్వం చేసింది అన్ని నిర్లక్ష్యం చేసింది విద్యా వ్యవస్థని. కనీసంగా ఈ ప్రభుత్వం వచ్చినైనా మాకు న్యాయం జరుగుతుందేమో అని ఈ 2 లక్షల జాబులని అక్కడ రాహుల్ గాంధీ కూడా జోడయాత్ర చేసి ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ కాడికి వచ్చి టీ స్టాల్ కాడ మా దగ్గర కూర్చొని మాట్లాడిన విషయం ఉంది. దానికి ఆ రోజు మీ నిరుద్యోగులు మేము కూడా ఆ రోజు కూడా దీనికి అడిక్ట్ అయ్యి యువత ఎట్లా ఉంటదంటే దేనికైనా సిద్ధమది. ఈ రాష్ట్రం ఏర్పడడానికి కూడా కారణం కూడా యువతే. ఆ విధంగానే ఈ మొన్న గవర్నమెంట్, ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేదానికి కూడా కారణం కూడా ఈ నిరుద్యోగులే. ఈ నిరుద్యోగులు 2 లక్షలని రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొచ్చి బస్సు యాత్రలు చేపించి ఇదే చాలా మంది అధికారులు ఆ రోజు మురళి సార్ కూడా ఈ బస్ యాత్ర పెట్టడము చాలా మంది ఇప్పుడు ఉన్నారు. అవసరానికి అందుకే మేమేమంటున్నామంటే నిరుద్యోగుల తరఫున మేమేమంటున్నామంటే మాకు మీ అవసరాలకి వాడుకొని ఈ రోజు మీకు జాబులు వచ్చినాయి. బెలమూరి వెంకట్ గానీ, రియాజ్ గానీ, ఇంకా గత బస్ యాత్ర పెట్టి నడిపించిన సార్లు అందరికీ కూడా వాళ్ళకి జాబులు వచ్చినాయి. అందుకు ఈ రోజు మాకు పట్టించుకోవట్లేదు. మేమంటున్నాం, ఈ ప్రభుత్వానికి ఇప్పుడే హెచ్చరిస్తున్నాం. ఏమని హెచ్చరిస్తున్నాం అంటే వచ్చే స్థానిక ఎలక్షన్ లో ఈ బర్రెలెక్క నిరుద్యోగుల తరఫున ఏ విధంగా అయితే అక్కడ ఎమ్మెల్యే పోటీ కంటెస్ట్ చేసిందో మేము కూడా వచ్చే స్థానిక గ్రామ పంచాయతీలో వార్డు నెంబర్తో స్టార్ట్ చేసి కార్పొరేటర్ దాకా అందరం నిరుద్యోగులం ఖచ్చితంగా నామినేషన్ ఇచ్చాము. అందరం పార్టిసిపేట్ చేసి అందరం పోటీ చేస్తామని ఈ గవర్నమెంట్ ని హెచ్చరిస్తుంది. చెప్పండి, మీ పేరు చెప్పండి. మా పేరు ఉపేందర్, యాదాద్రి భువనగిరి నుంచి వచ్చిన. ఏందండి సమస్య? గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయింది. ఆ రోజేమో మేము అందరికీ బానిసలము, మేము సేవకులము, తెలంగాణ యావత్తు ఏ సమస్య రాకుండా చూసుకుంటాం. ముఖ్యంగా మేము అధికారంలోకి రావడానికి నిరుద్యోగులు కారణమైనట్టు చెప్పుకుంటున్న నేపథ్యంలో అంతకుముందు మీ కాళ్ళ ఏలా పడ్డారు. మీ అవసరాలు మీతోటి అన్ని తీర్చుకున్న తర్వాత ఈ రోజు అప్పుడంటే స్వేచ్ఛ అంటే మరి ఎవరైనా ధర్నాలు చేసుకోపోరు, ఎన్ని రోజులైనా చేసుకోపోరని మిమ్మల్ని వదిలేసినట్ట ఏ విధంగా అర్థం చేసుకోవాలా? 100% మీరు చెప్పినట్టు వదిలేసారు. వాళ్ళు ప్రధాన ఎజెండా, ప్రధాన శీర్షిక, వాళ్ళ లక్ష్యం ఏంటంటే మేమందరం కూడా నిరుద్యోగుల పక్షాన ఉన్నాము అని చెప్పి ఒక టైటిల్ పెట్టుకొని వచ్చిర్రు. అంటే ఇప్పుడు మాకు అర్థమైంది ఏంది, ఎంప్లాయ్మెంట్ మా కోసం కాదు, వాళ్ళ కోసం. ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు వస్తే వాళ్ళ భార్య పిల్లలు బాగుంటారు, అమ్మ నాన్న బాగుంటారు, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది. రిమైనింగ్ వాట్ అబౌట్ 2.5 lakh పీపుల్? అది లేదు. రెండో అంశం చేస్తున్నారు కదా, చిహ్నాలు మారుస్తున్నారు, తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తారట, టీజింగ్ చేసిర్రు. ఇప్పుడు ఇది చేస్తే జీడిడిపి పెరుగుతుందా, జిఎస్డిపి పెరుగుతుందా? ఈరోజు అన్నం లేదురా బాబు అంటే ఇవన్నీ నెససరీ కాదు, ఇవి నెససరీ ఇష్యూస్ కావు. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముళ్ళు గుచ్చుకుంది, ఈయనకు ఆల్రెడీ 2 కాళ్ళు 2 చేతులు వదిలేసినాయి. ఫస్ట్ హాస్పిటల్ మిమ్మల్ని తీసుకుపోవాలా, ఆయన తీసుకుపోవాలా? నీకు చీమ కరిచింది, నాకు 2 యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు. ఈ సోయి వాళ్ళకి లేదంటే నిర్ణయాలు తీసుకునే వాళ్ళకి సోయి లేకుండా పోయిందా? 100% లేదు. వాళ్ళకు దూరదృష్టి ఉంటే ఈ రోజు విద్యాశాఖ మంత్రి ఉండేటోళ్ళు కదా. మరి మద్యశాఖ మంత్రి ఇమీడియట్ గా ఎందుకు నియామకం చేసిర్రు? బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ విజన్. నేను ఇంకొకటి ఈజీ కదా, రెవెన్యూ కావాలి కాబట్టి ఎక్సైజ్ కంపల్సరీ కావాలంటే మీకోసం బీర్ బిర్యానీ కూడా తెచ్చిర్రు. నేనేం చెప్తా ఉన్నా అంటే ఒక రాజ్యానికి
చదువుకున్న మేధావి ఉంటే ఆ రాజ్యం ఇప్పుడు మన ఊర్లలో చూస్తాం. ఆడు పేదోడైనా చదువుకున్నోడు అయితే వాళ్ళ పిల్లల పెంపకం చాలా క్లీన్ ఉంటుంది. ఈరోజు విద్యాశాఖలో ఒక పాలసీ ఉందా? ఇప్పుడు కొఠారి కమిషన్, యూ బిలీవ్ ఆర్ నాట్, కొఠారి కమిషన్ 1964లో ఇండియాలో జీడిపిలో 6% పెట్టామన్నది ఈ ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా తెలియదు. 6% ఇంతవరకు సిన్స్ ఇండిపెండెన్స్ 75 సంవత్సరాలు మనకు దేశానికి స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఈ 21 ఆర్టికల్ ఏం చెప్తుంది వీళ్ళకి సోయిందా? 86వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది వీళ్ళకి సోయిందా? ఏముండదు. 1976లో విద్యాశాఖ ఏ శాఖ నుంచి ఏ శాఖకు వచ్చిందో సోయిందా? ఇప్పుడు విద్యాశాఖ అసలు ఎవరు విద్యాశాఖకే లేదు. ఒక లక్ష్యం ఉందా? ఒక దిశ ఉందా? దేనికంటారు అసలు? మరి ఈ రోజు విద్యాశాఖని అదే అంటున్నా, మాయ మాటలు కింద చెప్పుకోని ఈ రోజు లాండ్ ఆర్డర్ కావచ్చు, విద్యకు సంబంధించిన విషయం కావచ్చు, ఎందుకు అసలు అంటే ఇంత కేర్లెస్ ఏమనుకోవాలి అసలు? ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ చేసే డిమాండ్ ఏంటంటే ఏమైతే మాటలు మేనిఫెస్టోలో చెప్పిర్రో పారదర్శకతతోని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది ప్రధాన డిమాండ్. 4 ఇచ్చినామంటారు, 6లో 13 ఉన్నాయన్న విషయాలు మర్చిపోయి 6లో 4 ఇచ్చినాం. ఫ్రీ బస్ ఇచ్చినాం, ఎవరు మేడం? కరెంట్ ఇచ్చినాం, గ్యాస్ ఇచ్చినాం. కరెంటు ఈ రోజు 5 లక్షల నుంచి 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ. I will 24/7 I believe or not I go to study hall from hostel. 12 గంటలకు 11 గంటలకు పోయి నేను 5 గంటలకు వస్తాను స్టడీ హాల్కు. హైదరాబాద్ లాంటి నగరాలలోనే, క్యాపిటల్ సిటీలలోనే, రాష్ట్ర రాజధానిలోనే కరెంట్ కట్ అవుతా ఉన్నది. ఇక గ్రామీణ పరిస్థితులలో వీ నో నీడ్ టు డిస్కస్. ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నకు కరెంట్ ఇస్తుర్రు, ఇవన్నీ మైకులనే కింద సారవలో రాసిస్తారు. దమ్ము ఉంటే, సమర్థత ఉంటే, మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఉంటే, ఐఎమ్ వెరీ వెరీ కాన్షియస్. కొంతమంది యూట్యూబ్లో ఫేమస్, అసలు బేసికలీ ఐ నెవర్ లైక్ ది సోషల్ మీడియా, రైట్? నాకు ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు. సమస్య కోసమే ఇక్కడ, సమస్యను తెలియజేయడం కోసమే ఇక్కడ. ఏమో పాపులారిటీ, సమస్యను చెప్పడానికి వచ్చినాం. వాళ్ళకి పాపులారిటీ కదా, వాళ్ళు పోతారు ఏదో మ్యాచ్ డే ఫంక్షన్ అన్నట్టు ఇట్లా కాళేశ్వరం కట్టుపోయి ఇట్లా దిగుతారు. వాట్ యూ నీడ్ టు టెల్. సి ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఏ మోసగుండా విశ్వేశ్వరయ్య టేకప్ ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైంటింగ్ సంబడి, అరక ఒక మోడల్ ఇట్లా ఉండాలా, ఎన్ని హెక్టార్లకి నీరు అందిస్తుంది, ఇక్కడ నుంచి ఎన్ని గిగావాట్ల విద్యుత్ వస్తుంది, ఎన్ని మెగావాట్ల విద్యుత్ వస్తుంది, నిర్వాసితులకు ఎట్లా చేయాలని సమర్థత ఉన్నాడు. నిజమైన లీడర్ ఎక్కడైతే ఉంటాడో సమస్యలు ఉండవు. వాని దగ్గర సమస్యలు వస్తున్నాయంటే యు ఆర్ అనేబుల్ టు రూల్. ఏమై రైట్ ఆర్ నాట్? నీకంత సమర్థత లేదు కాబట్టి ఈరోజు ఇది ఒక్కొక్కడు ఐఐటి చదివినాడు, ఐఐఎం చదివినాడు. మా ఫ్రెండ్ ఉన్నాడు ఐఐటి బాంబేలో చదువుకున్నాడు, అని గ్రూప్ 4 వచ్చింది. వాడు ఏం చేయాలా? గ్రూప్ 1 యూపీఎస్సీ సివిల్ సర్వీస్ చేయాలి, ఐఏఎస్ చేయాలా. గ్రూప్ 1 గ్రూప్ 4 చేస్తుండు. ఫస్ట్ దట్ ఈస్ ద వన్ థింగ్. రెండో థింగ్, ఇంటర్మీడియట్ చేసినాడు. ఒకసారి చెప్పండి మేడం, డైరెక్ట్గా మీకు క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ఇంటర్మీడియట్ చేసిన వ్యక్తి ఈరోజు మనం కదా ఎంపీ ఎలక్షన్లలో చూసుకున్నాం, 5.5 లాక్ మెజారిటీతో గెలిచిర్రు. అంటే ఇంటర్మీడియట్ చదివినోడు లోక్సభకు పోయి చట్టసభలల్లా కెన్ వి ఇమాజిన్ హౌ మచ్ నాలెడ్జ్ దే హ్యావ్? 4.5 కోట్ల జనాభా ప్రజా. మరి ఎందుకు ఓట్లు వేసి గెలిపించుకుంటున్నారు? ఎక్కడ మనము ఓటేస్తేనే కదా నువ్వో నేనో నీలాంటి వాళ్ళందరూ ఓట్లు వేస్తే. ఈ రోజు మీరు చట్టసభలకు పంపించిన ఒక విద్యావంతులు పోటీ చేశారు, ఏం చదువుకున్నారో తెలవని వాళ్ళు పోటీ చేశారు. కానీ విద్యావంతులను పక్కన పెట్టి ఏం చదువుకున్నారో తెలవని వాళ్ళని కూడా ఈ రోజు అందరం ఎక్కించిన పరిస్థితి కనపడతలేదు. ఏం జరుగుతుంది మరి ఇక్కడ? ఏం జరుగుతుంది అంటే ఈ రోజు స్వామి వివేకానంద వచ్చి నామినేషన్ వేస్తే డిపాజిట్లు కూడా రావు. అంబేద్కర్ వస్తే నామినేషన్ వేస్తే డిపాజిట్లు కూడా రావు. ఎవరిలో రావాలి? మార్పు రావాల్సింది ప్రజలలో. అందుకే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇవన్నీ నేనేం చెప్తా ఉన్నాను, ఇదే ఎమ్మెల్యేలు, ఇదే ఎంపీలు వాళ్ళ మనవరాళ్ళను అంగన్వాడికి పోయి ఆడ కోడి కూడా తెచ్చుకోరు అంటే ఎంత నామూసుగా ఫీల్ అవుతారు? ఇదే ఎమ్మెల్యేలు, ఇదే ఎంపీలు వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయి గురుకులాల ఎస్టీ గురుకులాల మంత్లీ ఒకసారి పేరెంట్స్ మీట్కి వస్తామో మేము ఇలా చూసుకుంటామంటే ఎంతమంది విల్లింగ్ ఉన్నారు? వీళ్ళు సంపాదించుకున్న 5,000 కోట్లు 6,000 కోట్ల జస్ట్ 10%. కన్క్లూజన్ కొద్దాము, ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? గవర్నమెంట్కి ఒకటే చెప్తా ఉన్నాము, ఇమీడియట్ గా విద్యాశాఖ మంత్రి పెట్టాలా, ఫస్ట్ థింగ్. రెండో సమస్య ఏంటంటే ఇచ్చేటప్పుడు డిఎల్ ఫస్ట్ ఉన్నత శ్రేణిలో ఉన్నటువంటి ఉద్యోగాలను డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ, తర్వాత లాంగ్వేజ్ పండిట్, తర్వాత ఇది వరుస క్రమంగా ఇస్తే ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చారో అన్ని ఫిల్ అవుతాయి. మీరు అనుకున్నవన్నీ కండిషన్స్ కాదు, మీరు జెన్యూన్ గా మాట్లాడుతున్నారు. జెన్యూన్ గా గవర్నమెంట్ ముందు పెట్టాలి, కానీ పాసిబిలిటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి, వీటన్ని అంగీకరిస్తారు. పాసిబుల్ గా కాకపోతే గతంలో 2.02% తోనే ఓట్లు తిరిగి వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్ ఏం చేస్తారు? ఇంకా 4.5 ఏళ్ళు ఉంది. 4.5 ఏళ్ళు ఎందుకు? ఒకటి చెప్పనా మేడం, యూ బిలీవ్ ఆర్ నాట్, ఇన్ రష్యా జార్జ్ నికోలస్ ఒకసారి ఇదే తిరుగుబాటు చేస్తుంటే 10,000 మందిని పిచ్చుకుక్కలుగా కాల్చురాబాయ్ అని జార్జ్ నికోలస్ చెప్తాడు రష్యాలో 1917లో, రైట్?
అదే రోజు జార్జ్ నికోలస్ అది పద్ధతి కాదు. వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసారు. ఆ జార్జ్ నికోలస్ అన్న వినండి, జార్జ్ నికోలస్ ఈ 24 గంటలలో ఆ దేశాన్ని వదిలిపెట్టిపోయింది. కెన్ యూ ఇమాజిన్? ఒక రాజు దేశాన్ని 24 గంటలలో వదిలి వెళ్ళిపోయింది అంటే ఒకసారి మనుషులు తలుచుకుంటే తిరుగుబాటు స్టార్ట్ అయితే, ఎస్పెషల్లీ ఫ్రమ్ విద్యార్థులు. ప్రపంచంలో ఏడ తిరుగుబాటు జరిగిందా అంటే అది కేవలం విద్యార్థుల నుంచే వస్తుంది. ఒకసారి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చిందంటే వీళ్ళ గన్మెన్లు వీళ్ళంతా వైట్ వాష్ అవుతుంది. వాళ్ళకి ఏదో రిక్వెస్ట్ అనేది లేదు. వీ హ్యావ్ ఎబిలిటీ టు నో దట్ జస్టిస్ ఏంది, ప్రాథమిక హక్కులు ఏంది, ఎట్లా ఛార్జ్ షీట్ వేస్తారు, ఎట్లా ఎఫ్ఐఆర్ అవుతుంది, ఎట్లా బయటకు వస్తుంది. చిన్నప్పుడు అంటే రుమాలు తీసుకుని ఒక కానిస్టేబుల్ రాగానే వసే రామలమ్మ సినిమా లెక్క దొరగారు చెప్పండి అంత సినిమా లేదు. వీ కెన్ బి ఏబుల్ టు స్పీక్ విత్ ఐపీఎస్ ఆర్ డీజీపీ హూ ఎవర్. నాలెడ్జ్ ఉండాలి కానీ హోదాలు అవసరం లేదు, రైట్? సో ఇది ఫైనల్గా ఏం చెప్తా ఉన్నా అంటే గవర్నమెంట్ పారదర్శకతతో ఎటువంటి అడ్డంకులు లేకుండా నిరుద్యోగులకు నష్టం లేకుండా సక్రమంగా చేస్తే గవర్నమెంట్ ఉంటుంది. లేదు నాకు ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే ఆ ఎంప్లాయ్మెంట్ పోతుంది. ఆల్రెడీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు 10 సంవత్సరాలు మీకు ఫార్చునర్ లేకుంటే ఎమ్మెల్యేలు లేకుంటే ఎంత వేదనకు గురవుతారో ఆ పేరు మీకు తెలుసు. ఇంకో థింగ్, గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత మా గన్మెన్లు వచ్చారు, ఫార్చునర్లు వచ్చి నేను కలలు కన్నారు. ఏ తాతకృష్ణలో 3000కు బ్రేక్ఫాస్ట్ చేసేటోడు 20 రూపాయలకు చిన్న రోడ్డు మీద బ్రేక్ఫాస్ట్ చేసే స్థితికి వచ్చిందంటే ఒక కుర్చీ, ఒక అధికారము, ఇక్కడ హోదాలు పర్మనెంట్ కాదు. ఎప్పుడో భగత్ సింగ్ వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు. ఈరోజు బుడ్డగోసి పెట్టుకొని మహాత్మా గాంధీ ఒక వార్డు మెంబర్ కూడా కాలే. సో కానీ వాళ్ళని మనం నిజమైన నాయకుడు ఎవడు అనేది సంఘం గుర్తుపెట్టుకుంటుంది. ఈ స్పృహ ఉన్నాడు మెటీరియలిస్టిక్ పాలిటిక్స్ చేయడు.